ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరందరూ దేవుని కృపలో ఆయన దయలో ఉన్నారని, ఆయన కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయాన లేచి మనం కళ్ళు తెరిచి ఆయన్ని స్తుతించగలుగుతున్నామంటే కేవలము దేవుని కృప. ఎందుకంటే చాలామంది నిద్రలో మూసిన కళ్ళను మూసినట్లే ముగించేస్తున్నారు. అయితే దేవుడు తన కృప చేత మరి ఒక దినమును మనకు అనుగ్రహించారు. మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ ఉదయాన్ని ప్రారంభిస్తున్న మీ జీవితంలో ఏ కలవరం ఉందో, ఏ భయం ఉందో, ఏ ఒడిదుడుకులు ఉన్నాయో, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడకండి. మీ ప్రతి పరిస్థితిని సృష్టికర్త చేతులకు అప్పగించండి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తాన్ని ఆయన సాధ్యపరచబోతున్నాడు. అంతేకాకుండా మీలో సమస్యలు శోధనలు ఉన్న వారందరూ కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుని బలిష్టమైన చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండండి. ఆయనకు లోబడండి. ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, ఆయన మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నారు, నేను నా వాక్కును పంపుతున్నాను మిమ్మల్ని బాగు చేయడానికి అని. అవును, ఉదయాన్నే దేవుని వాక్కు మన గృహాల్లోనికి వస్తుంది. ఆయన తన వాక్కును మన ఇంట్లోనికి పంపుతున్నారు. ఎందుకంటే మన కుటుంబాలను బాగు చేయడానికి, మన బ్రతుకులను బాగు చేయడానికి. ఈరోజు దేవుని వాక్కు నీ గృహంలోనికి వచ్చింది నిన్ను లేవనెత్తడానికి. వాక్యము అంటే అక్షరాలు కాదు దేవుని బిడ్డలారా, వాక్యము అంటే యేసు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని వ్రాయబడింది. చూడండి, ఆ వాక్యము సృష్టికర్తైన యేసు ప్రభువారు. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగింది. కాబట్టి మీ జీవితంలో మీ ప్రతి పాడైన పరిస్థితిని కూడా ఆయన తిరిగి రెస్టోర్ చేయగలరు, తిరిగి బాగు చేయగలరు, తిరిగి నూతన సృష్టిని చేయగలరు. కాబట్టి మిమ్మల్ని బ్రతికించేది అక్షరం కాదు, మిమ్మల్ని బాగు చేసేది అక్షరం కాదు, యేసు ప్రభువారు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను బ్రతికించే వాక్కు ఉంది, నిన్ను లేవనెత్తే వాక్కు ఉంది, నిన్ను బాగు చేసే వాక్కు ఉంది, నిన్ను విమోచించే వాక్కు ఉంది. ఆ వాక్కు నీ బాధలలో నీకు నెమ్మదినిస్తుంది. ఆ వాక్యమైన ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతున్నారు, నా వాక్కుని పంపుతున్నాను నేను బాగు చేయడానికి. కాబట్టి ధైర్యం తెచ్చుకుని నిలువబడు. నువ్వు నమ్మనట్లయితే నా మహిమని చూడబోతున్నావని. అవును, దేవుని యొక్క వాక్యము చేసే అద్భుతాలు మీకు తెలిస్తే నిజంగా మీ జీవితాలు మారిపోతాయి. ఆయన వాక్కు ఎంత శక్తి కలిగిందో మీరు తెలుసుకుంటే, ఆయన వాక్కును, ఆయన శక్తిని ఉన్నది ఉన్నట్లుగా మీరు రిసీవ్ చేసుకుంటే మీ జీవితము, మీ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించినప్పుడు అది నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభిస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన వాక్కును స్వీకరించండి. ఆయన తన వాక్కును పంపించారు నేను బాగు చేస్తానని. ఆ మాట పట్టుకోండి గట్టిగా. అయ్యా నన్ను బాగు చేస్తానన్నారు, నన్ను బాగు చేయండి తండ్రి, నీ వాగ్దానము నమ్ముతున్నానని ఆయన మాటని గట్టిగా పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి, అద్భుతాలు చూస్తారు. ఇంతగా నేను ప్రేమిస్తున్న ప్రభు తన వాక్కుని నీ ఇంటిలోనికి పంపిస్తున్నారు. ఈరోజు
అంటే యేసు ప్రభువారే ఈరోజు నీ ఇంట్లో అడుగుపెట్టారు. యేసు ప్రభువారే నేను బాగు చేయలేని గృహంలోనికి వచ్చారు. కాబట్టి ఆయన్ని స్వీకరించండి, ఆయనను రిసీవ్ చేసుకోండి, ఆయనను ఆహ్వానించండి. ఆయనకి ఇష్టం లేనివి ఏవైనా నీ గృహంలో ఉంటే వాటిని తొలగించండి. ఆయనకి ఇష్టం లేని ప్రతి పరిస్థితిని ఆయన దగ్గర ఒప్పుకోండి. ఆయన నీ గృహంలో ఉండకుండా చేసేవి ఏవైనా నీ గృహంలో ఉంటే వాటిని తొలగించుకోండి. ఆయన నీ గృహంలో ఉండేటట్లుగా చూడండి. ఆయన నీ ఇంటిలో ఉంటే నీవు ఏ చింతలో ఉన్నా, ఏ బెంగతో ఉన్నా, ఏ భయముతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా ప్రతి విషయం నుండి కొన్ని విడిపించబడతావు. అద్భుతకరమైన విడుదలను పొందుకుంటావు. ఆ వాక్కు నిన్ను బాగు చేస్తుంది. చనిపోయి 4 రోజులు కూలిపోయిన లాజరు బయటకు రాని ఒక్క మాట పలికారాయన. ఆ మాట లాజరును బ్రతికించింది. ఆ జీవము కలిగిన మాట లాజరును బ్రతికించింది. మృతులను సజీవులుగా చేసే మాట అది. 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తిని లేచి నీ పరుపెత్తుకుని నడువని ఒక్క మాట పలకగానే ఒక్క సెకండ్లోనే ఆ వ్యక్తి బాగుపడి తన పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మాని పలకగానే భయంకరమైన వ్యాధి వాణిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టగానే వితిన్ సెకండ్స్లోనే స్వస్థత పొందుకుంది. అద్భుతకరమైన విడుదల పొందుకుంది. అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఆ వ్యాధి నుండి విడుదల పొందుకుంది. అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఆ భయంకరమైన వ్యాధి నుండి విడుదల పొందుకుంది. సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏది బాగలేదని ఏడుస్తున్నావు, ఏది సరిగా లేదని చింతిస్తున్నావు, ఏ పరిస్థితులను గురించి నువ్వు ఆందోళనలో ఉన్నావు. నీ ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతున్నావా? నీ అనారోగ్యాన్ని గురించి నీ ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతున్నావా? నీ కుటుంబ సమస్యల గురించి, నీ ఆర్థిక పరిస్థితుల గురించి ఏడుస్తున్నావా? నీ ధనమంతా వేరే వారి చేతులకు వెళ్ళిపోవడం వల్ల నీ భవిష్యత్ అంతా నీకు శూన్యంగా ఉందా? ఇక బ్రతకడం ఎందుకో నీ కుమిలిపోతున్నావా? ఈరోజు వాక్యమైన దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి భయపడకండి. ప్రభు సన్నిధిలో మోకరించండి, కన్నీటితో ప్రార్థించండి, ఆయన వాక్కును స్వీకరించండి. ఆయన మాట నిన్ను లేవనెత్తుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చింత నుండి, మరణకరమైన ప్రతి పరిస్థితి నుండి కూడా విడిపించి నిన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు
ప్రభువా నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. ఈ వాగ్దాన్ని నేను స్వీకరిస్తున్నానన్న వారు ఒక్క నిమిషంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి మరి యొక్క దినమని మా జీవితంలో యాడ్ చేశారు, అందుకొరకు నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని బాగు చేయడానికి మా గృహాల్లోనికి నీ వాక్కును పంపినందుకు వందనాలయ్యా. మీరు మా గృహాల్లో అడుగుపెట్టినందుకు వందనాలయ్యా. తండ్రి, ఎంతమంది నిర్జీవంలో ఉన్నారో ప్రతి గృహంలో మీరు అడుగుపెట్టారని నమ్ముతున్నాను. ఎంతమంది బెడ్ పై ఉన్నారో వ్యాధులతో ప్రతి గృహంలో మీరు అడుగుపెట్టారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరిని ముడుతున్నందుకు వందనాలు. ప్రతి అవయవాన్ని మీరు ముట్టినందుకు వందనాలు తండ్రి. ప్రతి విధమైన వ్యాధి నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరూ కూడా గొప్ప విడుదల పొందుకుంటున్నారయ్యా. వారి జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడని అద్భుతం వారు చూస్తున్నారు. మరణకరమైన ప్రతి పరిస్థితి నుండి మీరు విడిపించినందుకు వందనాలు. వారి జీవితంలో ఎదురవుతున్న మరణ పాశం నుండి మీరు విడిపించినందుకు వందనాలు. నీ వాక్కు ప్రతి ఒక్కరిని జీవింపచేస్తుందని, నీ వాక్కుతో ప్రతి ఒక్కరూ లేవనెత్తబడ్డారని నమ్ముతున్నాను తండ్రి. కామెంట్స్ ద్వారా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరి మీద యేసు పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆ పరిశుద్ధుని రక్తం అనేక అద్భుత కార్యములు మా కుటుంబంలో జరిగిస్తుందని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితంలో అద్భుతములు జరుగునుగాక. ఎంతమంది అయితే వాగ్దానాన్ని విశ్వసించారో, ప్రార్థిస్తున్నారో, ప్రతి జీవితంలో వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉండి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకి లేవనెత్తినందుకు నీకు వందనాలు. వాక్యం విన్న వారందరినీ కూడా మీరు స్వస్థపరుస్తున్నారు నమ్ముతున్నాను. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారయ్యా. నీ వాక్కును నమ్మి రిసీవ్ చేసుకునేటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేసి నీ ఆత్మతో నడిపించమని పరిశుద్ధాత్మ చేతులకు ఆత్మికుడు అంతటిని అప్పగించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా, ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్లో మీరు తోడుగా ఉండండి, పని పాటల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇంటర్వ్యూస్లో మీరు తోడుగా ఉండండి. ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నములకు మీరు సఫలపరిచి ఈ రోజంతా నీ ఆత్మతో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ వ్యాధితో ఏ బాధతో ఉన్నా యేసు ప్రభువు ఈరోజు మీ గృహాల్లో అడుగుపెట్టారు. మీకు అద్భుతకరమైన స్వస్థతను ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మీరు పొందుకోబోతున్నారు. దేవుని వాక్కును రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది అన్నవారు ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్త మీదే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.